హాయ్ గాయ్స్. ఈరోజు నేను మీ ముందుకి కొత్త జాబ్తో వచ్చాను. ఏంట్రా వీడు 200 సెంటెన్సెస్కి లైక్ 1000 రూపీస్, లైక్ ఇంకా 2000 రూపీస్ ఫర్ 100 సెంటెన్స్ ఎలా అర్న్ చేయాలి అని చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఏంట్రా వీడు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో. లేదండి, నేనైతే లైక్ అన్ని రీసెర్చ్ చేశాను. లైక్ మన గూగుల్లోకి వెళ్ళండి, రీస్పిన్ అని టైప్ చేయండి. ఇది మన ఇండియన్ వెబ్సైట్ అండి, ఇండియా గవర్నమెంట్ వెబ్సైట్. సో రీస్పిన్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళ వెబ్సైట్ అండి. సో ఇది క్లిక్ చేయండి. ఇది ఏంటి అని అంటే లైక్ అందరికండి, ఇది గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, లైక్ ఇంట్లో ఎలా అయితే ఖాళీగా ఉన్నారనుకో, మీరు ఈ వర్క్ చేసి మీరు ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్షియల్ ఫర్ ద పూర్ ఇన్ ద ఇండియా, వీళ్ళ కోసం ఇది లాంచ్ చేశారండి. ఇందులో మనకు వర్క్ ఓపెనింగ్స్ ఉంటాయండి. సో ఈ ఓపెనింగ్స్ క్లిక్ చేస్తే లైక్ జనరల్ ఓపెనింగ్స్ అండి, ఇది అందరూ చేయగలుగుతారండి, పార్ట్ టైం జాబ్ లాగా. సో వీళ్ళు ఈ అప్లికేషన్లో ఏం ఛార్జ్ చేయరండి. ఇది 100% ఫ్రీ వెబ్సైట్, ఫ్రీ అప్లికేషన్, మీరు ఇందులో పెట్టొచ్చు. వీళ్ళే ఇలా నోటిఫికేషన్ ఇస్తున్నారండి. ఈ జనరల్ ఓపెనింగ్స్ ఏంటంటే స్పీచ్ రికగ్నైజేషన్, సెంటెన్స్ కంపోజిషన్, సెంటెన్స్ ట్రాన్సిషన్, కంటెంట్ రైటింగ్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేద్దామండి ఏ దానికి ఎంత అమౌంట్ వీళ్ళు ఇస్తున్నారు మనకు పార్ట్ టైంలో. సో సెంటెన్స్ ట్రాన్సిషన్. సో ఈ జాబ్ వచ్చేసి లైక్ స్పీచ్ రికగ్నైజేషన్ వాళ్ళ గవర్నమెంట్ అండి. సో ఇక్కడ మన స్కిల్ రిక్వైర్మెంట్ ఏంది అని అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలండి. లైక్ ఇంట్లో ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే చాలు. లైక్ ఇంకొకటి గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఏబుల్ క్యాన్ స్పీక్ ఆర్ రీడ్ ఏ నేటివ్ లాంగ్వేజ్, అండర్స్టాండ్ ఏ నేటివ్ లాంగ్వేజ్. అండ్ ఇందులో ఇన్ని 9 లాంగ్వేజెస్ ఇచ్చారండి: హిందీ, తెలుగు, ఛత్తీస్గఢ్, బెంగాలీ, కన్నడ. ఇందులో ఏదన్నా ఒక్క లాంగ్వేజ్ వచ్చుంటే చాలు, షుడ్ బి నేటివ్ ఆఫ్ వన్ లాంగ్వేజ్. ఇది ఇంటి దగ్గర నుంచే అండి, వర్క్ లొకేషన్ కూడా. సో నో నీడ్ టు స్ట్రెస్ అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఎవరైతే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఎవరైనా వర్క్ చేయొచ్చు అండి. అసలు దీనికి రిక్వైర్మెంటే, ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుందండి. బేసిక్ రెమ్యునేషన్ చూడండి, 2000 రూపీస్ ఫర్ 1000 సెంటెన్సెస్ అండి, ట్రాన్స్లేటెడ్ సెంటెన్సెస్ అండి. సో వీళ్ళ వర్క్ ఏంది అంటే వీళ్ళు ఒక సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తారు. అది అది వీళ్ళు ఒక లాంగ్వేజ్లో అడుగుతారండి. సో మనం ఆ లాంగ్వేజ్కి మాడ్యులేట్ కానీ లైక్ మాడిఫై కానీ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలండి. ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ద సెంటెన్స్ వితౌట్ ఎనీ టైపో ఆర్ గ్రామటికల్ ఎర్రర్స్. The candidate should be regular in a given task. Any interested candidates go through the pilot task which is selected from the job. Only we will perform satisfactory. సో వీళ్ళు ఏమంటున్నారంటే మనకు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలండి. సో ఈ టాస్క్స్ లైక్ ఇవన్నిటి కోసం నేను ఆల్రెడీ చాట్ జీపీటీ, బర్డ్ లాంటి టూల్స్ ఉన్నాయండి. సో మీరు ఈజీగా, మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ రాకపోయినా, తెలుగు పర్ఫెక్ట్ రాకపోయినా, గ్రామటికల్ మిస్టేక్స్ లేకపోయినా మీరు ఈ జాబ్స్ ఈజీగా చేయొచ్చు అండి చాట్ జీపీటీ ఇవన్నీ వాడి. నేను అది ఎలానో మీకు ఈ జాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ జాబ్ అండి, ఈ జాబ్ వచ్చేసి చూడండి, స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్. ఇది సేమ్ అండి, సేమ్ అందులోనే ఒక సెట్ ఆఫ్ జాబ్. ఇది సెంటెన్స్ కంపోజిషన్ అండి. దీనికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ ఉండాలి, ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అందరు అప్లికేషన్ అండి. వీళ్ళు 1000 రూపీస్ పర్ 200 సెంటెన్సెస్ అండి. ఇది కూడా డెడ్ ఈజీ అండి, లైక్ 20-30 మినిట్స్లో మీరు ఈ టాస్క్ చేయగలుగుతారండి. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే క్యాండిడేట్ షుడ్ బి వెరీ యాక్టివ్ అండ్ ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ద సెంటెన్స్ ఇన్ యర్ డైలెక్ట్ లాంగ్వేజ్. ఇక్కడ వీళ్ళు కాపీ రైట్ ఇష్యూస్ ఎలా ఎలా అండ్ గూగుల్ ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు క్విల్ బోర్డ్ అని చెప్పి మీకు నా ప్రీవియస్ వీడియోలో ఉందండి. అది వాడితే మాత్రం మీరు ఈజీగా లైక్ కాపీ రైట్స్ ఇష్యూస్ లేకుండా ఆ సాఫ్ట్వేరే మీకు లైక్ ట్రాన్స్ఫర్ చేస్తుందండి, అంటే టెక్స్ట్ని రీఫేస్ చేస్తుందండి, లైక్ కాపీ కాకుండా. సో ఈ జాబ్ అలాంటిదే కాబట్టి అది నీకు చాట్ జీపీటీ కానీ బర్డ్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, అది మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే దానిలో ఏం గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా అది మీకు ఇస్తుంది. సో మీరు ఇది క్విల్ బాట్ తీసుకొని దీంట్లో మీకు కావాల్సిన కంటెంట్ ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో మీకు కావాల్సిన కంటెంట్ లెఫ్ట్ సైడ్లో ఇచ్చి, ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ మనకు ఎంత ఈజీగా పనిచేస్తుంది అని అంటే లైక్ మన ఇచ్చిన సెంటెన్సెస్ లెఫ్ట్ సైడ్లో రీఫేస్ చేస్తుందండి. గ్రామటికల్ ఎర్రర్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ తీసేసి మనకి ఏది కావాలో అది
ఇచ్చేస్తుందండి ఇది. ఇక్కడ దిక్కు మన లెఫ్ట్ సైడ్లో మన కంటెంట్ పేజ్ చేయాలండి. రీఫేస్ అని కొడితే రైట్ సైడ్లో కంటెంట్ వస్తుందండి. ఇది నా ప్రీవియస్ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనివల్ల మీకు కాపీరైట్ ఇష్యూస్ ఉండేయండి. సో నెక్స్ట్ జాబ్కి వెళ్దామండి. నెక్స్ట్ జాబ్ నెక్స్ట్ జాబ్ ఇదండి. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంకొకటి ఉందండి, లైక్ కంటెంట్ రైటర్. ఈ కంటెంట్ రైటర్ జాబ్స్ ఏంటి అంటే, లైక్ వాళ్ళు ఒక కంటెంట్ ఇస్తారు, మనం ఆ కంటెంట్ని తీసుకొని మనం రీమోడలింగ్ కానీ వాళ్ళ నచ్చిన ఓన్ లాంగ్వేజ్లో కానీ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్. ఇంకో కంటెంట్ రైటర్ ఇది కూడా నార్మల్ స్కిల్ సెట్ అండి. ఎక్కడ కూర్చొనన్నా ఇండియా వైడ్గా మనం వర్క్ చేయొచ్చు. వీళ్ళు చూడండి, బేసిక్ రెమ్యునేషన్ 10,000 ఇస్తారండి పర్ మంత్కి. వీళ్ళు చేయాల్సింది ఏంది, రైట్ a set of topic rough write-ups what you have will be given to you. The task is to present that content in a story format. ఒక స్టోరీ ఫార్మాట్గా రాయమంటారు. ఇక్కడ గుడ్ ప్రొఫిషన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ప్రొవైడెడ్. ద స్టోరీ మస్ట్ బి ప్రజెంటెడ్ ఇన్ అ ఫార్మాట్ సచ్ యాజ్ ఇంప్రూవైజ్ టు కామన్ పీపుల్. అంటే కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు ఎవ్రీడే 2 to 3 hours వర్క్ చేస్తే చాలండి. వీళ్ళు ఇంకా 10,000 మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక పార్ట్ టైం అండి. సో ఇలాంటి అస్సలు మిస్ కాకండి. సో ద రైటర్ will not own the copyright, and that the writer shouldn't share any ఒరిజినల్ డ్రాఫ్ట్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. అంటే ఈ డేటా కానీ కంటెంట్ కానీ ఎక్కడ సేవ్ చేయొద్దండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కంటెంట్ కాబట్టి అస్సలు సేవ్ చేయొద్దండి. సో అలా. సో ఈ 4 to 5 జాబ్స్ మీరు ఏదైతే ఇప్పుడు చూసారో, ఈ జాబ్స్కి అప్లై కావాలంటే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు మీకు పైన ఏ జాబ్కి ఆ జాబ్కి పైన మీకు డైరెక్ట్గా క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుందండి. ఇది క్లిక్ కొట్టండి. ఇది క్లిక్ కొడితే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఈ ఫామ్లో మీకు ఏముంటుందంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, కమ్యూనికేషన్ అడ్రస్. కాంటాక్ట్ నెంబర్ ప్రజెంట్ ఇవ్వండి, కమ్యూనికేషన్ అడ్రస్ ప్రజెంట్ ఇవ్వండి. మీ మదర్ టంగ్ ఏదో మీకు వచ్చిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ క్వాలిఫికేషన్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డెసిగ్నేషన్ ఏమైనా ఉంటే, ఆర్గనైజేషన్ ఏమంటే, మీ లేటెస్ట్ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయొచ్చండి. నెక్స్ట్ కొట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు రెస్పెక్టివ్గా మీకు మెయిల్స్ వస్తాయండి. దీని మీద మీకు మెయిల్స్ వస్తాయండి. దీనికి ఇంకా జీమెయిల్ ఐడి కూడా అడుగుతారు, దాని తగ్గట్టు మెయిల్స్ వస్తాయండి. సో మీరు వెళ్ళి ఈ మన చాట్ జీపీటీ కానీ బర్డ్ లాంటి వెబ్సైట్స్ యూజ్ చేసి మీరు ఈ టాస్క్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి అండి. ఎవరికైతే జాబ్స్ లేవో, లైక్ మన కజిన్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ గైస్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.